తమిళ సినీ నటుడు విశాల్ ఓ కార్యక్రమంలో వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాంగంలోని కుత్తాండ్వర్ ఆలయంలో జరుగుతున్న చిత్తిరై తమిళ మాసం వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్లకు నిర్వహించిన మిస్ కువాగం 2025 పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో కోలుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇటీవల మదగజరాజ సినిమా ప్రమోషన్స్ లో కూడా విశాల్ నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే నటుడి టీం వాటిని కొట్టిపారేసింది. తీవ్ర స్థాయిలో జ్వరం ఉండడమే అందుకు కారణంగా పేర్కొంది. విశాల్ ఆరోగ్యంపై మేనేజర్ హరి కూడా క్లారిటీ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని, జ్యూస్ మాత్రమే తాగాడని, అందుకే ఆయన స్పృహ కోల్పోయానని హరి తెలిపాడు. స్పృహ కోల్పోయిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారని, వైద్యులు ఆయన్ను పరీక్షించి ఆయన క్షేమంగా ఉన్నారని, సమయానికి ఆహారం తీసుకోవడం మానేయవద్దని సూచించారని, విశాల్ క్షేమంగా ఉన్నాడని తెలిపారు మేనేజర్.